ఏప్రిల్ 3 1:52 అర్ధరాత్రి ఇద్దరు యువతులు నడిచి వెళ్తుంటే ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. బెంగళూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. వెంబడించి మరీ ఓ యువతిని బలవంతంగా పట్టుకొని లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత పరుగు పెట్టాడు. ప్రజెంట్ మనం విజువల్ రూపంలో ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఇక తర్వాత పరుగు పెట్టిన తర్వాత కూడా మొత్తం యువతులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. ఏప్రిల్ 3 అర్ధరాత్రి 1:52 ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం కూడా రికార్డ్ అయింది. ఇక ఘటనపై ఇప్పటి వరకు కూడా యువతులు ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో కాస్త వైరల్ కావడంతో సుమోటోగా కేసును నమోదు చేసి బెంగళూరు పోలీసులు ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా యువతులిద్దరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక ఏప్రిల్ 3 అర్ధరాత్రి 1:52 అసభ్యకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు వెళ్తుంటే వెనకాల ఒక యువకుడు వచ్చి వెంబడించి ఒక యువతిని లైంగికంగా వేధించినట్టు కూడా ప్రజెంట్ మనం లైవ్ లో చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుమోటోగా కేసును నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా సయ్యద్ అందిస్తారు. ఎస్ సయ్యద్, అప్డేట్స్ ఏంటి? బెంగళూరులో ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి పూట ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్న స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి ఒక దున్నగుడు వెనుకల నుంచి వచ్చి వాళ్ళను హరాస్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక అమ్మాయిని దగ్గరికి లాగి సెక్షువల్లీ హరాస్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విజువల్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అంటే ఇది జరిగి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. కానీ ఆమె పైన లైంగిక దాడి జరిగిన తర్వాత ఆమె కంప్లైంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ అయిందో, దాని తర్వాత సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిన తర్వాత ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి బ్యాంక్ పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి దీన్ని వైరల్ చేయడంతో పోలీసులు కూడా దీన్ని ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే పోలీసులు ఏమంటున్నారంటే, ఇంతవరకు మాకు విక్టిమ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాలేదు, సో వెయిట్ చేస్తాము. దాని తర్వాత అయినప్పటికీ విక్టిమ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా జరిగింది. సో బెంగళూరులో ఇలాంటివి ఇంతకు ముందు కూడా ఫ్రీక్వెంట్ జరిగేవి అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఎంత సేఫ్టీ అని చెప్తున్నప్పటికీ ఎక్కువగా ఇది ఐటీ ఎంప్లాయీస్ పైన ఇలాంటి దాడులు, అంటే రాత్రిపూట ఆఫ్టర్ షిఫ్ట్ వాళ్ళు ఇంటికి వెళ్తేప్పుడు ఇలాంటి దాడులు జరగడం, లేదా ఏమన్నా అబ్యూసివ్ కమెంట్స్ పాస్ చేయడం, ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా బెంగళూరులో జరుగుతున్నాయని చెప్పి చాలా మంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ మనం ఇప్పుడు చూస్తున్నాము, అది కూడా డ్రిల్ గా మారడంతో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సయ్యద్, అసలు ఆ ఇద్దరు యువతులు ఎవరు అనే కోణంలో పోలీసులు ఏమైనా తెలియజేస్తున్నారా దానికి సంబంధించి? యాక్చువల్లీ విక్టిమ్ అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు విక్టిమ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంకా ఫర్దర్ గా డీటెయిల్ గా తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇందాక చెప్పినట్లు విక్టిమ్స్ అయితే ఇంతవరకు ఎవరు కూడా బయటికి వచ్చి కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేదు. సో పోలీసులు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా రాకపోతే దాన్ని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ విక్టిమ్స్ ఎవరు అనేది, ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో జస్ట్ వ్యక్తులు మాత్రమే కనిపించారు, వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ కానీ అక్కడ లేకపోవడంతో వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు తెలియదు. బట్ స్టిల్ పోలీసులు అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. బెంగళూరులో అసభ్యకర ఘటన చోటు చేసుకుంది. ఇక ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. వెంబడించి మరీ ఓ యువతిని బలవంతంగా పట్టుకుని లైంగికంగా వేధించాడు యువకుడు. ప్రజెంట్ మనం అక్కడ ఏం జరిగిందో ఆ రోజు విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా యువతులిద్దరూ ఫిర్యాదు చేయలేదు. కానీ సీసీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయినందువలన సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. ఇక సుమోటోగా కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఇక అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు ఎవరు అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మొత్తం కూడా ఇదంతా బెంగళూరులోని అర్ధరాత్రి ఏప్రిల్ 3 1:52 అసభ్యకర ఘటన చోటు చేసుకుంది. ఘటన మొత్తం కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ప్రజెంట్ మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే బెంగళూరులో ఎప్పటికప్పుడు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి. మరొక దారుణం వెలుగు చూసింది. ఇక ఈ దారుణం సీసీ కెమెరాలో
రికార్డ్ అవడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కూడా అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. వెంబడించి మరీ ఓ యువతిని బలవంతంగా పట్టుకుని లైంగికంగా వేధించాడు యువకుడు. ప్రజెంట్ మనం అది ఆ రోజు అసలు ఏం జరిగింది అక్కడ అనేది కూడా విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఇక ఏదైతే వీడియో చూస్తున్నామో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుమోటోగా కేసును నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఏప్రిల్ 3 అర్ధరాత్రి అంటే ఏప్రిల్ 4 1:52 ఈ అసభ్యకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు కూడా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తించి ఓ యువకుడు వెంబడించి మరీ ఓ యువతిని బలవంతంగా పట్టుకుని లైంగికంగా వేధించాడు. ప్రజెంట్ అయితే ఆఫీస్ పని పూర్తయిన తర్వాత కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. చాలా మంది ఐటీ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళంతా కూడా ఆ టైంకి షిఫ్ట్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ కావాలనే చేశారా అనే కోణంలో కూడా ప్రజెంట్ కమెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రస్తుతం రికార్డ్ అయిన వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసుని సుమోటోగా కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ యువతలిద్దరూ కూడా ఎక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేనట్టు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక అర్ధరాత్రి 1:52 ఏప్రిల్ 3 ఈ ఘటన చోటు చేసుకుంది.